హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను బాగుంటాను. కొత్తగా చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఆహ్, నా స ఈ వీడియో చూసినోళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. నా చీర ఎలా ఉందో, నా దండలు ఎలా ఉండియి అని కొంచెం కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఎలా ఉందో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. సరేనా? మేము ఎక్కడికెళ్తున్నామంటే, మేమైతే గుడికైతే ఎళ్తున్నామనండి. గుడికాడికి పోయినాక ఇంగా వీడియో కొంచెం కొంచెం వీడియో తీస్తాననమాట. మొత్తం మీకు దీంట్లో షేర్ చేస్తాను. వీడియో అయితే కంపల్సరీ చూడండి. సరేనా? ఎక్కడికో కాదు, నేను గుడికైతే ఎళ్తున్నా. ఏ గుడికనేది చెప్తా. పోయే దావలోనే బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి అయితే తగిలింది. ఆపుకొని దర్శనం చేసుకోవాలంటే టైం సరిపోదు. ఆల్రెడీ మా చెల్లెలు 2 సార్లు ఫోన్ చేసింది. ఎక్కడున్నావు అక్క త్వరగా రాండనని. వాళ్ళు మాకంటే 4 గంటలకు ముందెళ్లారు. ఎందుకు చెప్పమంటవా? పెద్దమ్మ తల్లి దగ్గర వాళ్ళు మొక్కుకొని ఉన్నారంట. కొన్ని కోళ్ళు కోసుకుంటామనని ఆ మొక్కుబడి చెల్లించుకున్నారు. అందరూ చుట్టాలైతే పిలుచుకున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే అక్కడ టైం అయిపోతుంది. అందుకని అక్కడికైతే వెళ్తున్నాము. సరే, అయితే చేరుకున్నాము. ఎంతమంది జనాలు వచ్చారు? చాలా మంది క్యూలు అయితే నిలబడ్డాం. మేము పైకి అయితే వన్ పంపించారు. మళ్ళీ మటుకు మేమైతే క్యూలు అయితే పోతున్నాం. ఇగో క్యూలో వెళ్ళిపోతున్నాం. పెద్ద లోపల క్యూ కట్టినాం. పోతున్నాం. చాలా రష్గా ఉంది. ఫోన్ లాగేసుకుంటారంట. సరే బాయ్, మళ్ళీ తీసుకుంటాం. ఇది నాగం తల్లి గుడి అనమాట. పెద్దమ్మ తల్లి దగ్గర దర్శనం అయిపోయింది. ఇక్కడికైతే వచ్చాము. మళ్ళీ ఇక్కడ కానీ దర్శనం చేసుకున్నాము. ఇది అమ్మ, మరదలు, పాప, నేను, అవి వెనక పిల్లలు కానీ ఉండరు. ఇంకా అయిపోయింది దర్శనం. అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. వంట చేసే దగ్గరికి అయితే వచ్చాము. అదిగో మా చెల్లెలు అక్కడ కూర్చొని మా అమ్మకి ఏది అందిస్తుంది కదా, ఆమె మొక్కుందనమాట. పెద్దమ్మ తల్లికి కోళ్ళు కోసుకుంటానని. ఇక్కడ మా వదిన అయితే కూర్చొని ఉంది. బులుగు సీర కట్టుకున్న మా వదిన. ఇక్కడైతే మా తమ్ముడు అయితే ఎండలోనే వంట చేస్తుండు. మాకంటే హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసారు. వాళ్ళేమో 4 గంటలకు వచ్చేసారు. ప్లేస్ ఏమో ఎక్కడ దొరకలేదు. ఎండలో అయితే కష్టపడి చేస్తున్నాడు. ప్లేస్ ఎందుకు దొరకలేదంటే నెల నుంచి బుక్ చేసుకోవాలా. అదిగో మా అన్న కూతురు కానీ అట్టు వెళ్తున్నది. అందరైతే ఎండలోనే కూర్చొని వంట చేసుకుంటున్నారు. ఎన్ని కోళ్ళు మొక్కుందో తెలియదు. ఎక్స్ట్రా అయితే చికెన్ అయితే తెచ్చి అదేమో సపరేట్గా నాటుకోడి అయితే వండారు. ఇదేమో ఎక్స్ట్రా అయితే కూర తీసుకొచ్చి వండుతున్నారనమాట. అందరు ఎండలోనే. అక్కడ బుక్ చేసుకోవాలంటే రూమ్ నెల నుంచే బుక్ చేసుకోవాలంట. అంత ఐడియా లేదు మా చెల్లెళ్ళకి. అందుకని చెప్పేసి ముందే వచ్చేసరికి ఇక్కడ కొంచెం షాప్ అయితే ఆ ప్లేస్ అన్న దొరికింది. షాప్ అయితే వేసుకున్నారు. ఇంకా చికెన్ చేసిన తర్వాత నాటుకోడి కానీ చెయ్యాలి. ఆల్రెడీ బగారా రైస్ అయిపోయింది. ఇక్కడైతే అందరూ అయితే కూర్చుని ఉన్నారు. మా నాన్న, మా ఆయన అందరు నిలబడ్డారు. ఇక్కడ ఇయే రూమ్లు అనమాట. అన్ని రూమ్లు వాళ్ళందరూ బుక్ చేసుకున్నారనమాట. 4 పచ్చలుగా ఉంటాయి గోళ్ళు కట్టేసి. ఒక్కొక్కటి రూమ్ వచ్చి ఎంతో రేటు తెలియదు మనకైతే. మనకు అక్కడ సామాన్ అయితే బాగానే దొరుకుతాయి. చేసుకుని అయితే మనకి లేట్ లేకుండా సామాన్ అయితే బాగా అందుబాటులో దొరుకుతాయి. ఇవన్నీ అక్కడ తీసుకున్న సామాన్ అనమాట. వంట చేసుకున్న తర్వాత ఇవన్నీ ఉడుకుతుంది. జనాలు కొంతమంది పోనోళ్ళు కానీ అక్కడికి వెళ్ళారు. ఇక్కడ బగారా రైస్ కానీ ముందే రెడీ అయి ఉన్నది. ఇంక నుంచి మనం వీడియో చూస్తున్నానండి ఎలా ఉందో. అన్నీ అయితే రెడీ చేసేసారు. అక్కడ వంట అందరికి పెట్టడానికి గీబులు అన్నీ చేశారు. అదిగో మా చెల్లెలు ఆమెనమాట మొక్కుంది. పక్కన మా వదిన, మా చెల్లెలు అమ్మాయి అనమాట, వాళ్ళ కూతురు. వీళ్ళంతా భోజనానికి రెడీగా ఉన్నారు. అప్పటికి 1 అయింది టైము.
అంటే చాలా లేట్ అయింది. అందరూ వచ్చేసరికి చేసి చుట్టాలందరూ రావాలి కదా, అందరూ అయితే వచ్చేసారు. ఈ రూమ్ అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు, ఖాళీ చేశారు. ఆ రూమ్లో అయితే మీరు తినండి అమ్మ అని చెప్పారు. వాళ్ళు యాటను కోసుకుని వెళ్ళిపోయారనమాట. మాకు ఆ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ దగ్గర అయితే ఇంకా మేము భోజనాలు అయితే లోపల బయట అంతా ఎండ ఉంది, తినడానికి చిన్నపిల్లలు కానీ ఉన్నారు కదా అని చెప్పేసి లోపలైతే ఆ రూమ్లోకి వచ్చేసి అందరం అయితే భోజనాలు చేయడానికి తినడానికి రెడీగా ఉన్నాం అనమాట. ముందు ముందు అందరూ కుర్ర బ్యాచ్ అంతా పెట్టించుకుంటున్నారు. మేము కానీ ఇంకా లేస్తున్నాం అనమాట. నేను కానీ లేసాను అక్కడి నుంచి అన్నం పెట్టుకొని తిందామని. చాలా లేట్ అయింది, 1 గంట అయింది అనమాట. కరెక్ట్గా 1 గంటకి అయితే చేశారు. అయిపోయింది వంటలన్నీ. బాగా అయితే ఆకలి అవుతుంది. పొద్దున్న టిఫిన్ కానీ చేయలేదు నేను. ఆకలి అవుతుంది, అక్కడాపర టిఫిన్ అని తినిపోదాము అంటే అమ్మ తినకూడదు గుడికి దర్శనం చేసిన దాకా అని మా పిల్లలు అన్నారు. దర్శనం చేసుకున్న దాకా తినకూడదు అన్నారు. అందుకని చెప్పేసి అట్లానే ఉన్నాను. ఆల్రెడీ మొన్ననే బీపీ డౌన్ అయి పడిపోయినాను. అయితే చాలా ఆకలి అవుతుంది. ఏం చేయాలి, వాటర్ అయితే తాగినాను. కొంచెం అయితే ప్రసాదం అయితే పులిహారం కొంచెం తిన్నాను, అదే సరిపెట్టుకున్నాను. అందరూ దర్శనాలు అయిపోయింది. చుట్టాలు కానీ చాలామంది వచ్చేసారు. వీళ్ళిద్దరేమో నేను పెడతానని గొడవ ఆడుకుంటున్నారు. బాబాయ్ నేను పెడతానని, వద్దమ్మా నీ చేత కాదనని అని మా మరిది గారు అయితే చెప్తున్నారు. ఇక్కడ మా చెల్లెలు అయితే తినండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందరు చుట్టాలు అయితే బాగానే వచ్చారు. అది కటింగ్ చేయించుకుంది కదా ఒక అమ్మాయి, మా అన్నయ్య కూతురు అనమాట. అందరైతే కూర్చొని బాగానే భోజనాలు మంచిగా అయితే దావత్ అయితే మంచిగా అయింది. అక్కడ పూజలు కానీ బాగా అయినాయి. సూపర్గా అయితే అయింది. అసలు చాలా మంది అయితే బోనాలు కానీ తీసుకెళ్తున్నారు, యాట్లు కోసుకుంటున్నారు. పక్కన మా మని కానీ ఇక్కడ వీడియో తీస్తున్నాడు అనమాట. హాయ్ అని చెప్పమంటున్నాడు. అది చెప్తున్నా. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకా నాకైతే నవ్వు వస్తూ ఉంది. ఒక్కసారి గెంటెడు కూర వేసాడు. అమ్మ ఇంత ఏడదిందిరా అని అనుకున్నారికి ఇంకా ఆడు ఈడి తీస్తుండని తెలిసి ఇంకా కొంచెం నూనె కానీ పోసాడు. నూనె పోసరికి నాకు అసలు అన్నం అయితే ఎక్కువ తెల్ల మా చెల్లెలు ఈరోజు ఇక్కడ గోల్డ్ కోసి దావత్ ఇస్తుంది అనమాట. పెద్ద ఫంక్షన్ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర అందరం ఫోన్ చేసుకున్నాము, వీడియో తీసుకున్నాము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పతా మా చెల్లిలో పార్టీ ఒక రౌండ్ వేస్తాను. మైక్ ఆఫ్ చేసి సబ్స్క్రైబ్ చెప్పు. పెట్టే నా ఛానల్లోనే ఇప్పుడు. మళ్ళీ ఇందాడిది పోయింది మళ్ళీ స్టార్టింగ్ నుంచి. అందరం
ఆశీర్వదించిన గాక. ఆపలా బాయ్ చెప్పండి.